దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 24. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. 31వ శిఖరము. అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలెనని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి. ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలములయందు తమ యావజ్జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనవలెనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయుచు వచ్చిరి గాని ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గము ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలిగి ఉందరో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యమిదే. దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు గాని నిజమైన అంతరంగికమైన దీన మనస్సు కావలయును. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించుడి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వము. అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక, నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిమ్ము, నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారిలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును. ఎవడును తన స్వంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగెను. ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-12 వచనములు. ఈ విధముగా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను అని దేవుడు వాగ్దానము చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము. నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు.